ఇస్లాం సమాజం కరుణ, సహాయం మరియు ఐక్యత మీద నిర్మించబడింది. ముస్లింల మధ్య సోదరాభావం ఉండాలి. ఒకరికి ఒకరు సహాయం చేయడం ఈమాన్లో భాగం. కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడం ద్వారా అల్లా సాయం పొందుతాం. ఇతరుల తప్పులను దాచటం ద్వారా అల్లా కరుణ పొందుతాం. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతహు. సహీ బుఖారీ 2354వ హదీసులో ఈ విధంగా నకలు చేయడం జరిగింది. అబ్దుల్లా ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ముస్లింలు ఇతర ముస్లింలకు సోదరులు. అతనికి అన్యాయం చేయరాదు, అతన్ని విడిచిపెట్టరాదు. ఎవరు తన సోదరునికి అవసరాన్ని తీరుస్తాడో అల్లాహ్ అతని అవసరాన్ని తీరుస్తాడు. ఎవడు ఒక ముస్లింని కష్టాల నుండి తొలగిస్తాడో అల్లాహ్ ఖియామత్ రోజున అతని కష్టాలను తొలగిస్తాడు. ఎవరు ఒక ముస్లిం పాపాన్ని దాచుతాడో అల్లాహ్ ఖియామత్ రోజున అతని తప్పులను దాచుతాడు. ఈ హదీసు ఇస్లాంలోని ముస్లింల మధ్య సోదర భావాన్ని స్పష్టంగా వివరిస్తుంది. మన సమాజం శాంతియుతంగా ఉండటానికి ముస్లింలు పరస్పరం ఒకరికి ఒకరు అండగా నిలబడడం చాలా ముఖ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. ఇస్లాం ప్రకారం ముస్లింలు ఒక శరీరంలోని అవయవాల లాంటి వారు. ఒక అవయవానికి నొప్పి అయితే మొత్తం శరీరం బాధపడుతుంది. అలాగే ఒక ముస్లింకి ఇబ్బంది అయితే ఇతర ముస్లింలు దానిని తమ ఇబ్బందిగా భావించి సహాయం చేయాలి. ముస్లింల మధ్య ద్రోహం, వంచన, అన్యాయం జరగకూడదు. ఒక ముస్లింకి నష్టం జరిగితే అది మొత్తం సమాజానికి నష్టం. ఎవరైనా ఒక ముస్లింకి అవసరాన్ని తీర్చితే అల్లాహ్ స్వయంగా అతని అవసరాలను తీర్చుతాడు. ఇది ఒక గొప్ప హామీ. ఉదాహరణకు, ఒక పేదవాడికి భోజనం పెడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్రత్యక్షంగా రిస్కును తెరుస్తాడు. ఎవరైనా ఒక ముస్లింకి కష్టాన్ని తొలగిస్తే అల్లాహ్ ఖియామత్ రోజున అతని కష్టాలను తొలగిస్తాడు. అంటే మనం ఈ లోకంలో చిన్న సహాయం చేసినా అల్లాహ్ దానిని ఆఖిరత్ లో పెద్ద బహుమానంగా ఇస్తాడు. ఒక ముస్లిం తప్పును బయట పెట్టకుండా దాచడం గొప్ప ఇబాదత్. ఎందుకంటే మనిషి తప్పుల నుండి విముక్తుడు కాదు. మనం ఇతరుల తప్పులను బహిర్గతం చేస్తే రేపు అల్లాహ్ మన తప్పులను బయట పెడతాడు. కానీ ఎవరు దాచుతారో అల్లాహ్ కూడా ఖియామత్ రోజున వారి తప్పులను దాచుతాడు. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, ఈ హదీసులను మీరు వినడమే కాదు, ఇతరులకు కూడా షేర్ చేసి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.